శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ్. సన్యాసులు పాదాలకు మెట్టెలు కానీ కడియాలు కానీ ఎందుకు ధరిస్తారు అనే చిన్న సందేహం. ఆ ప్రాంతంలో మెట్టెలు కానీ కడియాలు కానీ ధరించే ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా కామనాడులు ఉంటాయి. కామ కోరికలతో తమ ఆధ్యాత్మికంగా తపస్సు విధులకు భంగం కలగకుండా సన్యాసులు కాళ్ళకు మెట్టెలు కానీ కడియాలు కానీ ధరిస్తూ ఉంటారు. స్త్రీ వ్యామోహం దేహానికి తగలకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా కష్టపడి తపస్సు చేసి శక్తిని సంపాదించుకొని సన్యాసులుగా మారుతారు. కాబట్టి ఇతరులు వాళ్ళ పాదాలకు నమస్కరించిన వాళ్ళను తాకిన వాళ్ళ శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధువులు కానీ సన్యాసులు కానీ యోగులు కానీ ఇతరులను తాకడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు సాధించిన తపస్సు శక్తి తనలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతో జాగ్రత్త పాటిస్తూ ఉంటారు. సన్యాసులు మెట్టల కామ కోరికలు ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ తపస్సుకు భంగం కలగకుండా, కామం అనేది వాళ్ళ దృష్టికి రాకుండా చేసే ధ్యానం అనేది ధ్యానం చక్కగా సిద్ధించడానికి వాళ్ళు కాళ్ళకు మెట్టెలు కానీ కడియాలు కానీ ఎక్కువగా వాడుతుంటారు. దానివల్ల శక్తి అనేది వాళ్ళ శరీరంలోనే నిక్షిప్తమై ఉంటుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.